ఈ రోజైతే మేము ముందుకు మరి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వచ్చాను కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకండి. సో ఈ రోజు నోటిఫికేషన్ అయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి 2026లో అఫీషియల్గా. ఓకేనా. అండ్ అలాగే దీనికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్కి సంబంధించి అసలు ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, శాలరీస్ ఉంటాయా లేవా, ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో మెన్షన్ చేస్తున్నాయి. ఎవరు వీడియో అనేది స్కిప్ చేయకండి. మీకు 7,150 వేకెన్సీలు అయితే రిలీజ్ చేశారండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్కి సంబంధించి. అండ్ అలాగే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్ అనేది మీకు 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. ఇది మీకు పర్మనెంట్ జాబ్ అయితే కాదండి, మీకు 1 year అప్రెంటిస్ అయితే ఉంటుంది. ఈ అప్రెంటిస్ పీరియడ్లో పర్ మంత్కి వచ్చి మీకు 15K 15,000 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, శాలరీ కూడా ఇస్తారనమాట. ఓకే. అండ్ అలాగే మీకు ఇది ఆన్లైన్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 19th May 2026. అండ్ అలాగే లాస్ట్ డేట్ ఎప్పటిలాగా మీరు సబ్మిట్ చేయాలి. అండ్ అలాగే ఫీజ్ పేమెంట్ కూడా ఎప్పటిలాగా మీరు పే చేయాల్సి ఉంటుంది అంటే కనుక లాస్ట్ డేట్ వచ్చి మీకు 8th అనమాట, June 8th 2026 అండి. ఓకేనా. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇక్కడ అనౌన్స్ చేస్తారండి తర్వాత సపరేట్గా. ఓకేనా. సో అవి మన యొక్క డేట్స్ అనేవి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెరీర్ పోర్టల్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్కి అయితే. ఓకేనా. అండ్ ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎట్లా ఉంటారో వాళ్ళకి ఆ యొక్క స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అయితే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అండ్ అలాగే చదవడం, రాయడం అండ్ అర్థం చేసుకోవడం, మాట్లాడడం వంటివి రావాల్సి ఉంటుంది అనమాట. సో మన ఆంధ్ర వాళ్ళకి కూడా ఉన్నాయి కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి అయితే తెలుగు వచ్చి ఉండాలి అండ్ రాయడం వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అలాగే మన ఆంధ్ర వాళ్ళు అయితే తెలుగు రాయడం చదవడం వస్తే చాలండి. ఓకే. అండ్ మీకు 10th అండ్ అలాగే ఇంటర్ మార్క్ షీట్తో మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు 10th 12th మార్క్ షీట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 years లోపే ఉండాలండి. ఓకేనా. 20 నుంచి 28 సంవత్సరాల లోపే ఉండాలి. మీకు స్టైఫండ్ వచ్చేసి మీకు 1 year ట్రైనింగ్ ఉంటుంది కదండి. 1 year ట్రైనింగ్లో కూడా మీకు పర్ మంత్ వచ్చి 15,000 అయితే ఇవ్వడం జరుగుతుంది శాలరీ అనేది. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మీకు నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి యాజ్ పర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. ఓకేనా. అండ్ అలాగే దీనికి మనకి ఈ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC ST వాళ్ళకి అయితే 5 years అండి, OBC నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి అయితే 3 years అనమాట. అండ్ PWBD వాళ్ళకి అయితే 10 years ఉంటుందండి. అండ్ PWBDలో OBC వాళ్ళకి అయితే 13 సంవత్సరాలు, PWBD SC అండ్ ST కేటగిరీస్కి 15 years అనమాట. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే చూసుకున్నట్లయితే SC ST PWBD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు పేమెంట్ ఉండదండి. ఓకేనా. ఎవరైతే OBC అదర్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో సో ఆల్ అదర్ క్యాండిడేట్స్కి అయితే 300 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఓకేనా. మీకు ఆన్లైన్ మోడ్లో అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా మీరు ఫీజ్ పేమెంట్ అయితే పే చేయాలి. మీకు నెక్స్ట్ మంత్ 8th June లోపే మీరు పే చేయాల్సి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఆన్లైన్లో అయితే రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. రిటర్న్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. తర్వాత ఈ రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అది కూడా క్వాలిఫై అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలాగే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదైతే పర్మనెంట్ జాబ్ కాదనమాట. ఇది ఓన్లీ 1 year అప్రెంటిస్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ చూస్తున్నట్లయితే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ 2026లో ఎలా ఉంటుంది అని చూస్తున్నట్లయితే మీకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ మీకు టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 100. మీకు డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 60 minutes. 15 minutesకి మనకి
పర్ సెక్షన్ వచ్చేసి 15 మినిట్స్ అండి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అయితే కట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సెక్షన్స్ అని చెప్పాను కదండి. మీకు సెక్షన్స్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే రీజనింగ్ ఎబిలిటీ అండ్ అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 25 మార్క్స్ ఉంటాయి అనమాట. క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ అండి. ఓకే, సెకండ్ సెక్షన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 25 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, 25 మార్క్స్ అండి. ఫోర్త్ వన్ వచ్చేసి జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ పైన అయితే మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అండి. ఓకేనా, మీకు టోటలీ 100 మార్క్స్కి అయితే పేపర్ అనేది ఉంటుంది. ఓకే, 100 క్వశ్చన్స్కి. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ వచ్చింది కదా, మరి ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెరీర్ పేజ్ అయితే ఉంటుందంటే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఆ అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా మన వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ పెట్టేయడం జరిగింది ఈ పార్టీకే. సో ఎవరైతే ఇంకా ఫాలో అవ్వలేదో వాళ్ళందరూ ఫాలో అవ్వండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్న అఫీషియల్ వెబ్సైట్ లింక్ చూసుకున్నట్లయితే క్లిక్ ఆన్ ది లింక్. మీరు లింక్ మీద క్లిక్ చేయగానే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961 అని ఉంటుంది చూడండి. ఇలా ఉండి మనకి CRPD APPR 2026 to 2027 ఉంటుంది. అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీరు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అంతా చదవాలన్నమాట ఫస్ట్. ఓకే, చదివిన తర్వాత మీకు అక్కడ స్టేట్ వైజ్ మనకి రిజర్వేషన్ కేటగిరీస్ అన్ని చూపిస్తాయి. మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర ఆ స్టేట్కి, అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా చూపిస్తాయి. అవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, అవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి కాబట్టి క్లిక్ ఆన్ అప్లై ఆన్లైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ కిందనే ఓకేనా, ఇది మీరు చదివేసిన తర్వాత బ్యాక్ వస్తే మనకి మళ్ళీ ఇలానే కనిపిస్తుంది. దాని కింద మనకి క్లిక్ ఆన్ అప్లై ఆన్లైన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్కి సంబంధించి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే మొబైల్ కాంటాక్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. అవి ఇచ్చేసి రిజిస్టర్ అయిపోండి. తర్వాత లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత, ఫిల్ చేసిన తర్వాత అప్లోడ్ స్కానర్డ్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్ అనేది అడుగుతుంది. సో అవి కూడా మీరు అప్లోడ్ చేసేసి ఉండాలి. మీరు అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అదర్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ స్టేట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకా పేమెంట్ అనమాట. ఎవరైతే ఆ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఫీజు పేమెంట్ కూడా పే చేసేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అది కూడా ఒకసారి సేవ్ చేసి సబ్మిట్ చేసేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీ దగ్గర సేఫ్ సైడ్ కోసం. ఓకేనా, అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను మన వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకేనా, అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్న PDF కూడా నేను మీకు యాడ్ చేస్తున్న కింద లింక్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు వీడియో అయితే ఇదనమాట. ఎవరైతే ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇంకా అప్లై చేసుకోవాలో వెంటనే అప్లై చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మరి మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.